రేపటి ఎక్స్పైరీ కోసము నిఫ్టీని ఏ విధంగా గమనించాలో ఒకసారి క్లుప్తంగా చూద్దాము. 70 పాయింట్ల వరకు పాజిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి డౌన్ సైడ్ మూవ్ అవుతూ 22,540 లెవెల్స్ వరకు ఫాల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 o'clock వరకు అదే లెవెల్లో కన్సల్టేషన్ అవుతూ ఉంది. సీజ్ ఫైర్ కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ తోటి నిఫ్టీ 23,000 వరకు కూడా అప్ సైడ్ మూవ్ అవడం చూసాము ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. నిఫ్టీ చివరికి 255 పాయింట్లు లాభపడి 22,968 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 787 పాయింట్లు లాభపడి 74,106 దగ్గర క్లోజ్ అయింది. వేరస్ బ్యాంక్ నిఫ్టీ 1060 పాయింట్లు లాభపడి 52,609 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఈ రోజు అత్యధికంగా లాభాలను పోస్ట్ చేసిందంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో స్టాక్స్. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో సెక్టార్ 2.34% పాజిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ బ్యాంక్ 2.06% పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఆటో 1.08%, నిఫ్టీ ఐటీ 0.64%, ప్రైవేట్ బ్యాంక్స్ 2.16% పాజిటివ్ గా క్లోజ్ అయితే పిఎస్యూ బ్యాంక్స్ 2.33% పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఈ రోజు నష్టపోయిన సెక్టార్ చూడాలంటే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ఎస్పెషల్లీ రిలయన్స్ స్టాక్ డౌన్ సైడ్ మోడల్ తోటి ఈ రోజు నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ నెగిటివ్ రిటర్న్స్ పోస్ట్ చేసింది. ఓవరాల్ గా 3,346 స్టాక్స్ ట్రేడ్ అయితే 2,511 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 746 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూడాలంటే 4:1 గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి 4 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే అనుగుణంగా ఒక స్టాక్ మాత్రమే నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఇక రేపటి నిఫ్టీ ఎక్స్పైరీకి ఓఈ ప్రొఫైల్ చూడాలంటే 22,000 దగ్గర నుంచి 24,000 వరకు అన్ని స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర కూడాను కొత్త కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అవ్వలేదు కానీ ఉన్న కాంట్రాక్ట్స్ మాత్రం అన్వైండ్ అవడం జరిగింది. ఇక మ్యాక్స్ పైన 22,950 దగ్గర ఉంటే మాక్సిమం ఓఈ కాల్ సైడ్ 23,500 దగ్గర, మాక్సిమం ఓఈ పుట్ సైడ్ 22,500 దగ్గర ఉంది. పీసీఆర్ 1.43 గా ఉంటే ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ యాడ్ చేస్తే 369 పాయింట్లుగా వచ్చింది. క్లోజింగ్ ప్రైస్ 22,968 ఉంటే అక్కడి నుంచి 368 పాయింట్లు డౌన్ సైడ్ కానీ 369 పాయింట్లు అప్ సైడ్ కానీ మూవ్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని బట్టి చూస్తే 22,600 నుంచి 23,330 లెవెల్స్ మధ్యలో రేపు ట్రేడ్ అయ్యే అవకాశం కనపడుతుంది నిఫ్టీ. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళ కోసం మన ఛానల్లో ఇండికేటర్ సంబంధించిన సిరీస్ ఒకటి స్టార్ట్ చేశాము. దాంట్లో భాగంగా స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి వీడియో చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. ఇక గత ట్రేడింగ్ సెషన్ లో ఎఫ్ఐఐ డిఐ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐఐ 9,931 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్ సెల్ చేస్తే డిఐఎస్ 7,208 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే బై చేయగలిగారు. ఎఫ్ఐఐ సెల్లింగ్ మాత్రము ఏ రోజుకు ఆ రోజు పెరుగుతానే ఉంది. కంటిన్యూస్ గా ఈ సెల్లింగ్ కొనసాగితే కనుక మన మార్కెట్ లో నిలదొక్కుకోవడం మాత్రం కాస్త కష్టం అవుతుంది రాబోయే రోజుల్లో. ఇక చార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 22,760 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే 22,470 వరకు ఫాలో అయ్యే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 23,350 అది క్రాస్ చేస్తేనే మరలా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడాను సెల్ అండ్ రైజ్ మార్కెట్ కింద చూడాలి ప్రస్తుతానికి మనము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.